హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 26:26. వారు భోజనము చేయుచుండగా యేసు ప్రభువారు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, తీసుకొని తినుడి, గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, వాక్యము నీది, బిడ్డలము నీ వారము. నిలవబడి నేను నీ వాడను, నా నోట మీ మాటలు ఉంచి మీ చేతి నీడ నివసింపచేయమని మా నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడానికి ముందు పాత నిబంధన కాలంలో ఏ గొర్రెపిల్ల రక్తమైతే ఇశ్రాయేలీల యొక్క కుటుంబాల్లో కన్నీరు లేకుండా, దుఃఖము లేకుండా, మరణము లేకుండా తప్పించిందో, అదే పస్కా పండుగ దినాన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న సర్వ మానవాళి కొరకు, హల్లెలూయా, తన విలువైన రక్తాన్ని చిందించడానికి ముందుగా ఆయన చెప్పిన మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటలో ఆయన చెబుతూ అంటాడు, చూడండి, నేను చదువుతున్నాను, మీరు అందరూ వినండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, హల్లెలూయా, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటి వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది క్రొత్త నిబంధన సంఘం. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులు ఆ బలారాధన కార్యక్రమంలో మొట్టమొదటిగా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇంకెవరు పాల్గొన్నా, పౌలు కొరింథీ పత్రికలో మనము దీవించి ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా అని సంఘానికి వివరిస్తూ ఉంటాడు. ఆ విషయాలు మనం అనేక సార్లు విన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు బలారాధన కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన మనమందరం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో తన విలువైన రక్తాన్ని చిందించి మనలందరినీ విలువ పెట్టి కొన్నాడు. హల్లెలూయా. నన్ను ఆయన కొన్నాడు అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొనబడిన వారు ఎవరికి ఉపయోగపడాలి? మీరు దేవునికి ఉపయోగపడాలి. ఆది సంఘము వారు అనుదినము దేవాలయంలో కూడుకున్నారు, ఎడతెగక ప్రార్థన చేశారు, ఇంటింటా ఏం చేశారు?
రొట్టె విరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 2:38. మారు మనసు. ఏ మనసు చెప్పండి? ఇది తీసుకునే వారందరూ కూడా మనస్సు మారిన వాళ్ళే తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనస్సు మారకుండా బాప్తిస్మం పొందితే అది బాప్తిస్మం అవుద్దా? మనస్సు మారి నూతన మొగుటి వల్ల రూపాంతరం చెందాలి. ఈ బలలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరూ ఒకానొక దినాన పరలోకంలో యేసయ్యతో కలిసి ఆ విందులో పాల్గొంటారని ఇందాక ముందు చదువుకున్నాం. మత్తయి 26:26లో చివరిలో ఆయన చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు చూడండి, నా తండ్రి రాజ్యములో మీతో. చూడండి, ఎవరైతే ఈ బల్లారాధన కార్యక్రమంలో పాల్గొంటారో, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల్ని ప్రచురం చేస్తారో, ఎవరైతే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి తన కుమారుణ్ణి లేపాడని హృదయమందు విశ్వసించి ఈ యొక్క యోగ్యముగా ఈ బలలో పాలుపంపులు పొందుతున్నారో వారందరూ ఒకనొక దినాన తండ్రి రాజ్యములో, ఎక్కడ చెప్పండి? తండ్రి రాజ్యములో మీతో కూడా ఈ ద్రాక్షరసమును కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ఆయన ఇంకా నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ పాల్గొనే వారందరూ ఇక్కడ నమ్మి బాప్తిసం పొంది యేసే రక్తములో కడగబడి తమ వస్త్రములు తెలుపు చేసుకున్న ప్రజలందరూ కలిసి ఒకనొక దినాన యేసయ్యతో కలిసి పరలోకంలో విందులో పాల్గొంటారు. దేవునికి మహిమ కలుగును గాక. పాల్గొంటాం అన్నారు, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాల్గొవాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఎవరు తన్ను తానే ఎవరికి వారే ఇది తీసుకోవడానికి మీరు అర్హులా కాదా? అంటే మీరు దేవుని చిత్తానుసారముగానే జీవించగలుగుతున్నారా? దేవుని వాక్యానికి మీరు విధేయత చూపించగలుగుతున్నారా అనే విషయాల మీద దృష్టి పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆది సంఘము దీన్ని తీసుకున్నట్లుగా మనం చూడొచ్చు. హల్లెలూయా. అంతేకాదు, మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో వారు ఈ బలలో పాలుపంపులు పొందొచ్చు. పొందేవారందరూ కూడా ఎలా ఉండాలంట? తన్ను తాను పరీక్షించుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడుస్తున్నామా, లేకపోతే మనం అబద్ధికులుగా మిగిలిపోతున్నామా అనే విషయాల మీద దృష్టి పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అంటాడుగా, చదవండి ఆ వాక్యం. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు ఆ శిక్షా విధి పొందుటకై తిని త్రాగుచున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పిన క్రమంలో కనుక దీన్ని మనం పాటించకపోతే బలహీనలు అవుతామంట, రోగులు అవుతున్నామంట, అనేక మంది చనిపోతున్నారని కూడా బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరికి వారే స్వపరీక్ష చేసుకుని ఆ శిక్ష నుండి తప్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిత్తం ఏంటి? ఏ ఒక్క పాపి నశించకూడదు,
హల్లెలూయా. అంతటా అందరూ మారు మనస్సు పొంది రక్షణ పొంది నిత్య రాజ్యానికి పరలోకానికి వారసులు కావాలనేదే దేవుని యొక్క ఏర్పాటు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పే మాట ఏం చేయాలంట? పరీక్షించుకుని దీనిలోనిది త్రాగాలి. హల్లెలూయా. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మేము ఆయన వలన విని దేవుడు అంటే ఏమై ఉన్నాడు ఆయన? హల్లెలూయా. ఆయనలో చీకటి ఏమైనా ఉందా? ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? స్వపరీక్ష చేసుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? ఆయన వెలుగై ఉన్నాడు. నిజమైన వెలుగు ఉండున్నది లోకంలోనికి వచ్చిచ్చు ప్రతి మనిషిని వెలిగించింది. వెలిగింపబడిన తర్వాత ఏం చేయాలి మీరు? వెలుగు వాక్యం అనే వెలుగు నీలో ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహిమను అద్దము వలె నీవు అనేక మందికి ప్రజ్వలింప చేయాలి. చదవండి ఆ వాక్యం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. అది ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని ఎక్కడ నడుస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో ఇంకా నడుస్తున్నారు కొంతమంది. చెప్పండి, నడుస్తున్నారా నడవట్లేదా? చెప్పాలి. నడవట్లేకపోతే నడవట్లేదని చెప్పండి. దాన్నే స్వపరీక్ష అని చెప్పుకున్నావు. హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? ఇది తినువాడు దీనిలోనిది త్రాగేవాడు ఎవరికి వారే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒకానొక దినాన యేసయ్యతో కలిసి ఆ విందులో నువ్వు పాల్గొవాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండగానే నువ్వేం చేయాలి? నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. నన్ను పరీక్ష చేయమన్నారు అనుకోండి, మిమ్మల్ని అందరినీ నాకెళ్ళి తెలుసుది? పోనీ మీ పక్కోళ్ళకి కూడా తెలియదు. అది మీకే తెలుసు. మీ అంతరాత్మ మీకు చెప్తానే ఉంటుంది. కాబట్టి ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలి. ఇక్కడ అంటాడు కదా, చదవండి వాక్యం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని ఆ చీకటిలో నడిచిన ఎడల అబద్ధమాడుచు అంటే సత్యాన్ని జరిగింపకుండా ఉంటున్నాం అంటాడు. హల్లెలూయా. వీళ్ళందరూ ఈ హెచ్చరిక మాటలు దేనికి? ఒకవేళ దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం ఏదైనా మీలో ఉంటుందేమో కానీ ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు బల్లారాధన పాల్గొనే వాళ్ళందరూ లోపల ఉండండి, మిగతా వాళ్ళందరూ బయట ఉండండి అంటే బయటికి బిలబిలామంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మన గొప్పతనం ఏంటంటే ఇక్కడ బయటికి వెళ్ళేవారి కన్నా లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బయటికి వెళ్ళేవారు కూడా మరలా లోపలికి వచ్చే విధంగా త్వరలో వారి రక్షణ కొరకు సంఘం అంతా కూడా ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం సూటిగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అర్థమవుతుందా? పౌలు ఏం చెప్పాడు? ఈ బల్లలోనిది లేకపోతే ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలని చెప్పాడు. అంతేకాదు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలంటాడు. ఇక్కడ యోహాను చెప్తాడు, ఆయన వెలుగులో ఉన్నాడు, మీరు కూడా ఎక్కడ ఉండాలి? వెలుగులో నడవాలి. మీరు చీకటిలో నడవకూడదు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని వెలుగు సంబంధులుగా మార్చాడు. అందుకని యోహాను సువార్త ఏం చెప్తుంది? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చిచ్చు ప్రతి మనిషిని వెలిగించెను. కానీ తమ క్రియలు చెడ్డవైనందున చీకటి సంబంధులంట వెలుగును వద్దకు రాలేకపోతున్నారంటాడు. కాబట్టి మనం ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఉన్నాం.
మనలో చీకటి ఎంత మాత్రం ఉండడానికి వీలు లేదు. దేవుడు ఒప్పుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ మాట మొదటి యోహాను పత్రికలో. హల్లెలూయా. దేవుడు వెలుగు, ఆయన నిన్ను వెలిగించాడు. నువ్వు వెలగాలి, అనేక మందిని వెలిగించాలి. అందుకనే దీపం వెలిగించంట ఎక్కడ పెట్టాలి? దీప స్తంభం మీద పెట్టాలి. అది కొంచెం కిందో మంచం కిందో పెడితే ఏమొద్దా వెలుగు? చెప్పండి, ఆరిపోద్ది. నీ సాక్ష్య జీవితం అనేక మందిని దేవుని తట్టు త్రిప్పేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ బ్రతుకు అనేక మందిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చే విధంగా నువ్వు నడుచుకోవాలి. ఆ విషయాన్ని యోహాను గారు ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వెలుగు వాక్యం అనుకోండి. కొంతసేపు వాక్యము నీ హృదయంలో ఉందనుకోండి. అందరూ అమ్మగారు చెప్పారు. పౌలు ఏమంటాడు? వాక్యము నీ నోట, నీ యొద్ద, నీ హృదయంలో ఉండాలి. అది ఏంటి? మేము ప్రకటించే విశ్వాస వాక్యం అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని వెలిగించినప్పుడు మీరు వెలుగు సంబంధులుగానే ఉండాలి తప్ప చీకటి సంబంధులుగా ఉండకూడదు. చీకటి మీలో ఎంత మాత్రం ఉండడానికి వీలు లేదు. చూడండి మరలా అదే యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. చూడండి, మనము ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలననే, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారే ఆయన ఎరుగుదురు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే చెప్పండి, ఆయన ఎరగనట్లుగానే బ్రతుకుతాం. అసలు దేవునికి నీకు అసలు సంబంధం లేదన్నట్టే ఉంటుంది నీ జీవితం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఇక్కడ ఏమంటాడు యోహాను గారు? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల దీనివలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు. అర్థమవుతుంది మీకు? అర్థం అవట్లేదా? ఇందాటేమో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అంటాడు. హల్లెలూయా. ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేదు. మనలో కూడా చీకటి ఉండడానికి ఒప్పుకోవట్లేదు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూస్తే ఆయన ఆజ్ఞలు గైకొనని ఎడల, నువ్వు కనుక ఆయన చెప్పిన ఆజ్ఞలు ఖచ్చితంగా నువ్వు పాటిస్తే నువ్వు ఆయన ఎరిగిన వ్యక్తి అవుతున్నావు. హల్లెలూయా. అలా కాకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞలేవి పాటించకుండా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ క్రియల మూలంగానే అసలు దేవుడికి నీకు అసలు సంబంధమే లేదన్నట్టు నువ్వు ఉంటున్నావు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ చదవండి అన్నమాట. ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను, మీరు నన్ను పోలి నడవమన్నాడు. హల్లెలూయా. ఈ రొట్టె తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. రొట్టె తీసుకుంటున్నాం, నెలకోసారి కనపడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. అలా ఎవరి పని మీద వాళ్ళే ఉంటా ఉన్నారు కొంతమంది. అందరూ కాదు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆయన వెలుగులో ఉన్నాడు, మనం కూడా వెలుగులో ఉన్నామా లేదా, లేకపోతే మనం అబద్ధికులుగా ఉన్నామా చూసుకోవాలి. రెండోదికి ఇక్కడ ఏముంది? ఆయన ఆజ్ఞలు గైకొనని ఎడల, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారు దేవుణ్ణి ఎరిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొనట్లేదో అసలు వారి జీవితమే దేవుణ్ణి ఎరగనట్లుగా బ్రతుకుతున్నట్లు లెక్క. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా అనే ప్రశ్న సూటిగా మీకు మీరే వేసుకోండి. నేను వేయటం కాదు. నేను అడిగాను అనుకోండి, నువ్వు పాటిస్తున్నావా అంటే పాటిస్తున్నావండి అని చెప్పొచ్చు. చెప్తారా చెప్పరా? చెప్పండి, చెప్తారా చెప్పరా? దేవుని ఆజ్ఞలు మీరు అందరూ పాటిస్తున్నారా? చెప్పండి. మీరే వెనకాల పాటిస్తున్నావో పాటించట్లేదో చెప్పండి. మరి చాలామంది లేవట్లేదండి. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్పే బోధ ఏంటి? యోహాను పత్రికలోనే, నేను ఎక్కడ బయటికి వెళ్ళను. హల్లెలూయా. ఇక చదవండి ఒక మాట. ఆయన ఆజ్ఞలను గైకొనండి. చూడండి, వింటే ఆయన ఆజ్ఞలు గైకొంటే అంటే
విని దాని ప్రకారంగా ప్రవర్తిస్తే, ఈ మాట యేసు ప్రభువు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా ప్రవర్తించేవాడు బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు. తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, ఏమొచ్చినా కానీ ఆ ఇల్లు పునాది మీద కట్టబట్టాన్ని బట్టి దానికి ఏం లేదు, చలనము ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒకడేమో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడుచుకోవాలి. రెండవదిగా ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు మనం గైకొనటం వల్ల ఆయన ఎరిగినట్లుగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే అబద్ధికుడు అంట, వానిలో ఏమి లేదు, సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారే ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి కూర్చుని ఆ విందులో పాల్గొగలరు. హల్లెలూయా. అలాగూ లేకపోతే ఇక్కడ కనబడతారు తప్ప అక్కడ కనబడరు. హల్లెలూయా. స్కూల్లో బిలబిలమంటే 500 మంది జనం ఉంటారు, అందరూ పరీక్షలు రాస్తారు. హల్లెలూయా. మొత్తం 400 మంది ఫెయిల్ అయిపోయారని అంటాడు మాస్టర్. అప్పుడు ఆ మాస్టర్ జీతం ఉంటుందా? ఆ ఉద్యోగం ఊడిపోద్ది. అందుకనే పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండండి, హెచ్చరించమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పౌలు ఎందుకు చెప్తున్నాడు? మీలో మీరు పరీక్షించుకొని దీన్ని తిని త్రాగండి. అలా మీరు కనుక పరీక్షించుకోకపోతే మీరు బలహీనలు అవుతున్నారు, లేకపోతే రోగులు అవుతున్నారు, వెళ్ళిపోతున్నారని చెప్పాడు. ఎందుకు అలాంటి హెచ్చరిక మాటలు అవసరమా? ఏ ఎండగా గొడుగన్నట్లుగా 2 మాటలు చెప్పేసి మళ్ళీ వరకు కలబండి అని చెప్పి పంపేచ్చుగా. పౌలు ఇక్కడ యోహాన్ గారు కూడా ఆయన వెలుగు, మీరు కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి. ఆయనలో చీకటి అంత మాత్రం లేదు, అది మీలో కూడా ఉండడానికి నేను ఒప్పుకోనని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా రెండోది ఏమంటాడు? ఆయన ఆజ్ఞలు గైకొనిన వాడు ఆయనను ఎరుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైతే ఆయన ఆజ్ఞలు గైకొనలేదో వాడు అబద్ధికుడు అని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఉందా ఆ మాట? ఉందా లేదా? ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఎందుకంటే నేను వెలుగులో లేకుండా నేను వెలుగులో ఉన్నానని చెప్తే అబద్ధమేనా? అది నేను ఆజ్ఞలు పాటించకుండా నేను పాటిస్తున్నాను అంటే అది అబద్ధమేనా కాదా? అసలు అబద్ధికులు అందరూ ఎక్కడ ఉంటారని ఉంది బైబిల్లో? పిరికివారు, అవిశ్వాసులు, అబద్ధికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, నరహంతకులు, వీళ్ళందరూ అగ్నిగుండంలో, మండుగుండంలో పడవేయబడతారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ ప్రశ్నలు అనేవి ఎవరికి వారికి సూటిగా వేసుకోవాలి. మీ మనస్సాక్షిని అడగండి. దేవుడు చెప్పింది ప్రతిదీ కూడా పాటించగలుగుతున్నామా? ఒకవేళ వేటినైనా తప్పితే, హల్లెలూయా, చిన్న పామునైనా సరే ఏం చేయాలంట? నేను అన్నిట్లో కరెక్ట్గా ఉంటానండి, ఆ ఒక్క విషయంలో అంటే కుదరదు. ఇక నువ్వు అన్నిట్లోనూ కరెక్ట్గా ఉంటేనే పరలోక రాజ్యంలో ఆయనతో కలిసి ఆ విందులో పాల్గొంటావు. హల్లెలూయా. లేకపోతే ఈ భూమి మీద విందుల్లోనే పాల్గొంటావు. అది ఇంక చెప్పవలసిన బైబిల్ చెప్పే బోధే అది. చదవండి ఆ మాట. హల్లెలూయా. కాబట్టి అదే యోహాను పత్రిక 29 2:29. చూడండి, ఆయన నీతిమంతుడని మీరు అందరికీ తెలుసుగా. ఆయన నీతిమంతుడని తెలుసా తెలీదా? తెలుసా? వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ నీతి మీకు కూడా కలిగిందా లేదా? చెప్పండి. యేసు ప్రభువు నేడుతో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి తన కుమారుని లేపినని హృదయమందు విశ్వసిస్తే ఆ నీతి మనకి ఆపాదించబడుతుంది కదా. చెప్పండి. హల్లెలూయా. ఆ నీతిమంతుడని మీరు అందరూ ఎరిగి ఉంటే నీతి తప్పకూడదు. యేసుక్రీస్తు నమ్ముకుని నీతి మార్గంలో జీవం ఉందని, దాని త్రోవలో మరణమే లేదని, నిత్య జీవానికి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరిన విశ్వాస సమూహం అంతా కూడా ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి. నీతిని తప్పకూడదు. హల్లెలూయా. చదవండి ఆ మాట. ఆయన నీతిమంతుడని మీరందరూ ఎరుగున్న ఎడల
నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. దేవునికి మహిమ కలుగును గాక. నీతిని జరిగించమంటున్నాడా? నీతి మాలిన పనులు చేయమంటున్నాడా? చెప్పండి. అంటే నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి జరిగించకపోతే ఆయనకి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే పరలోక రాజ్యం ఎలాంటిది అనుకుంటున్నారు? అది నీతిమంతులు నివసించే రాజ్యం అది. హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తుంది, నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. కాబట్టి నీతి మాలిన పనులు ఎవరో చేయడానికి బైబిల్ ఒప్పుకోదు. హల్లెలూయా. నీతి తప్పకూడదు. ఉందా బైబిల్లో? నీతి తప్పకూడదని అహాబు ఏం చేశాడు? హల్లెలూయా. నాబోతు ద్రాక్ష తోట మీద కన్ను వేసాడనమాట. హల్లెలూయా. అలా అంటాడు, నా పితరులు ఇచ్చింది ఇది, నేను నీకు ఇవ్వను అంటాడు. ఎందుకు ఇవ్వను, నేను చూస్తానని చెప్పేసి అబద్ధ సాక్ష్యం పుట్టించి నీతి మాలిన పని చేయటం వల్ల ఏలియాకు దొరికాడు. హల్లెలూయా. ఏ నాబోతు రక్తం కుక్కలో నాకు నీయో అదే కుక్కలు నీ రక్తాన్ని కూడా చెప్పడలేదా? కాబట్టి బైబిల్ ఒకే మాట చెప్పుద్ది, ఇంకా అందులో తిరిగి అనేది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనల్ని మనం పరీక్షించుకుంటాం. అంటే ఇక్కడ యోహాను పత్రికలో యోహాను చెప్తున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈరోజు బల్లగా అమ్మగారు వాక్యం అయిపోయిన తర్వాత బల్ల చేయొచ్చు, తీసుకుని వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. మరలా వాక్యం ఏంటో దేనికి? సరే ఇప్పుడు వింటున్నాం, మళ్ళీ రేపు కూడా వింటున్నాం, రోజు వాక్యం చదువుకుంటున్నాం, ఎన్నో ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. విని విని ఏం చేయాలి? మనం ఆయన వలె మార్పు చెందాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు స్వారూప్యం అనే అందు ఏర్పడాలి. ఏర్పడాలంటే ఇక్కడ అంటాడు కదా, ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదాం. మీ జీవితంలో నీతి మాలిన పనులు చేయకూడదు. యేసుక్రీస్తు నమ్మకం ముందు ఎలా ఉన్నారో కానీ నమ్ముకున్న తర్వాత ఆయన నీతిమంతుడని, ఆ నీతిమంతుడి రక్తమే మనలందరినీ విమోచించిందని, రక్షించిందని, మనల్ని నిత్యత్వానికి పరలోకానికి మనల్ని వారసులుగా చేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకున్న వారందరూ కూడా ఆయన నీతిమంతుడని ఎరిగారు కదా. మీరు అందరూ ఆయన నీతిమంతుడు అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మీరు కూడా నీతిమంతులుగానే భూమి మీద భక్తి చేయాలి. హల్లెలూయా. యేసు వారు తండ్రి రాజ్యంలో మరలా ఇది నెరవేరే వరకు నేను ద్రాక్షరసము ముట్టనని చెప్పాడు. దాన్ని సంఘానికి అప్పచెప్పాడు. ఈ సంఘం ఎప్పటి వరకు చేయాలంటే ఆయన రాకడ పర్యంతరం మన ప్రాణం పోయే వరకు ఈ బలలో పాలు పంపులు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. పొందే వారందరూ కూడా ఎవరికి వారే స్వపరీక్ష, అమ్మగారు వస్తే వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా. ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలి. అది చెప్పే నేనైనా వినే మీరేనా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరలా చూడండి, అదే యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, ఇక్కడ దేవుని మూలంగా పుట్టడం, దేవుని మూలంగా పుట్టడం, దేవుని మూలంగా పుట్టడం అనే మాటకు అర్థం తెలుసా మీకు? హల్లెలూయా. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ వాడు తండ్రి రాజ్యంలో ప్రవేశించలేడు. నూతన జన్మానుభవం అంటారు దాన్ని. హల్లెలూయా. మనం క్షయ బీజము నుండి పుట్టింపబడిన వారం కాదు, శాశ్వతమగు జీవము గల అక్షయ బీజము నుండి, వాక్యమనే అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. హల్లెలూయా. ఆదాము ద్వారా క్షయ బీజం నుండి పుట్టింపబడిన మానవులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మాట మీద, ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచిన వారందరూ కూడా అక్షయమైన బీజము నుండి పుట్టింపబడిన వారు. అందుకని ఇక్కడ అంటాడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు. జాగ్రత్తగా వినండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు అంటే నమ్మి బాప్తిస్మము పొందిన ప్రతివాడని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. దేవుని మూలంగానే పుట్టింది మీరు. మామూలు శారీరకంగా కూడా దేవునికి తెలవకుండా మన పుట్టుకే లేదు. గర్భంలో పిండముగా రూపింపబడకముందు ఇర్మియా నేను ఎరుగును అంటాడు. దావీదు
దినముల్లో ఒకటైనా కాకముందు నీ కన్నులు నన్ను చూచే అంటాడు. హల్లెలూయా. అంటే అది శారీరక పుట్టుదల అయితే మధ్యలో మనం యేసుక్రీస్తు మూలంగా జన్మించాం మరలా, దాన్నే నూతన జన్మానుభవం అంటారు. హల్లెలూయా. కొత్త జన్మ అంటారు. నికోదేమో అడిగాడు కదా, హల్లెలూయా, ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేమో వచ్చి యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి, నువ్వు తండ్రి అయిన దేవుని వద్ద నుండి వచ్చినవాడు అని మాకు తెలుసు, ఎందుకంటే నువ్వు చేసిన అద్భుతాలన్నీ కూడా నువ్వు దేవుడుగానే సూచిస్తూ ఉన్నాయని చెప్తే ఆయన అన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని ఆయన చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ మరలా జన్మింపగలడని ఆయన అడిగితే ఆయన అన్నాడు, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు అయి ఉండి ఎంత తింగర ఆలోచనలు కలిగి ఉన్నావా అని చెప్పి గద్దించి, నీటి మూలముగా జన్మించేది హల్లెలూయా శరీరం అని ఆత్మ మూలంగా మరలా జన్మించాలని ఆయన చెప్పాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి 3వ అధ్యాయంలో దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును. అది విషయం. ఆయన బీజం ఎవరిలో అయితే పడుతుందో, పడింది ఊరికే ఉండదు, అది అంతకంతకు ఏమవుద్ది, ఫలిస్తుంది. ఇప్పుడు రైతులు విత్తనాలు జల్లేరు, ఒక 20 రోజులు ఆకుమడి ఉంది, ప్రధాన పొలంలో నాటారు, పంట పండేద్ది, పండుతా ఆగుద్దా చెప్పండి. అది దేవునికి మహిమ కలుగును గాక. అలాగా మెత్తని హృదయముల మీద ఆయన వాక్యం అనే బీజం పడాలి, కానీ అదేమవుద్ది, అది ఫలిస్తుంది అంటాడు. అందుకని ఇక్కడ పౌలు, అదే యోహాను గారు అంటాడు, చదవండి ఆ మాట. ఏమని? ఎవరైతే మరలా నూతన జన్మానుభవం కలిగి నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడతారో వారు మరలా జన్మించారంట. దేవుని మూలంగా పుట్టిన వారిలో ఆయన బీజము నిలుచును గనుక పాపం చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. అది చెయ్యడు, చెయ్యజాలడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని వాక్యం మీ హృదయంలో పడాలి. పడిన తర్వాత అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించాలి. హల్లెలూయా. ఫలించకపోతే యోహాను అంటాడు కదా, ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిగుండానికి వెళ్ళిపోద్దన్నమాట అది ఫలించకపోతే. కాబట్టి మనం ఫలించేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పాపము ఏదో మనుషులం కాదండి, ఆ బుద్ధులు అలాగే ఉంటాయండి అని అలవాటుగా ఏదో చేసుకుంటా వెళ్ళిపోతే, ఏదోలాగా దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాడు అనుకుంటాం, మాత్రం బుద్ధిహీనమైన పని అవుద్ది. ఎందుకంటే ఈ మాటలన్నీ మరలా మనకు రావు, ఇవి వస్తున్నాయా రావట్లేదా? ఏమంటాడు? దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే వాక్యము అక్షయమైన వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారము. 5:18 కూడా చదవండి. అదే యోహాను పత్రిక. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయుడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుంటాడు. ఏసేపు తను భద్రం చేసుకున్నాడా లేదా? సంఘస్థులు చుట్టూ ఉన్నారని అనుకుని భయపడ్డా? మనం ఏదైనా జాతీయాలు అందరూ మొత్తం చర్చిలో పాస్ గారు చెప్పేస్తారు అని ఏమన్నా ఆన్లైన్లో చూసి భక్తి చేశాడా? తనది కాని దేశంలో ఉన్నప్పటికీ కూడా తాను భద్రం చేసుకున్నాడు. అలాగే కొత్త నిబంధన భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈనాడు పరిశుద్ధులు ఎంతోమంది ఉన్నారు. ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించి పరలోక రాజ్యం వైపు అడుగులు వేసేవారు కోకొల్లల మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటాడు, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టను. ఎందుకంటే అమ్మగారు చెప్పారు, యేసును ఎరుగుదును పౌలును ఎరుగును అని. స్కైవా అనే యూదుని పేరుకి యూదుడే, కానీ వాడు దేశ సంచారకుడు అంట, మాంత్రికుడు అంట. అలాంటి పనులు చేస్తే ఊరుకోడు దేవుడు, ఊరుకోడు దెయ్యాలు కూడా ఊరుకో, ఒక ఆట ఆడుకుంటాయి. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, దుష్టుడు వాడిని ముట్టాడు. హల్లెలూయా. అగ్నికి ఏగలు ముసుగుతాయా చెప్పండి? అగ్నికి ఏగలు ముసుగుతాయా? పోనీ మొసన్ని
ఏమవుతే అందుకనే దుష్టుడు వాడిని ముట్టడానికి ధైర్యం సరిపోతే రాలేడు, వాడు రాడు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మళ్ళా చూడండి 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా, అదే బాప్తిసం పొందిన వారందరూ దేవుని మూలంగా పుట్టినోళ్ళే. హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళు ఇంకా ఆదాము మూలంగా పుట్టారు, వాళ్ళు ఇంకా రావాలి ఆయన దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారందరూ అది లోకాన్ని జయించాలి. లోకాసులు పడిపోయి కొట్టుకుపోకూడదు. హల్లెలూయా. లోకాన్ని జయించేది విజయం మన విశ్వాసమే అంటాడు. చదవండి ఆ వాక్యం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్నే జయిస్తారంట. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడం చెప్పుకున్నాం. ఎన్నో విషయాలు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ మనల్ని మనం స్వపరీక్ష చేసుకున్నట్టే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. మనం ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయనకి ఇష్టలుగానే భూమి మీద బ్రతకాలి. ఆయన లోకాన్ని జయించినట్లు మనం కూడా లోకాన్ని జయించే వారిగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా యోహాను సువార్త 6:54 చదువుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 6:54 వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య ఏ జీవం. ఇది మనం తీసుకోవడం వల్ల మనకి దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే నిత్య జీవం. ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ రక్షింపబడి దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటే ఖచ్చితంగా దేవునితో కలిసి దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. మరణం వీరి మీద ప్రభుత్వం చేయదు. అగ్ని గుండానికి వీరికి సంబంధమే ఉండదు. అంచె దినమున నేను వారిని లేపుతాను. నా శరీరము నిజమైన ఆహారం అంట, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే వాని యందు నేను, నా యందు వాడు నిలిచి ఉంటాం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినువాడును నా మూలంగా జీవిస్తాడు. అదే నిత్య జీవం. ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో యుగయుగాలు రాజ్య పరిపాలన చేయడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడే మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం ఎలాంటిదంట? మోసం చేసేస్తా. దేవుని హృదయానుసారుడైన దావీదునే మోసం చేసింది. హల్లెలూయా. దేవునికి నాజీరు చేయబడిన ఎవరో సంసోను. దేవదూత చెప్పింది, నీకు పుట్టబోయే కుమారుడు ఫిలిస్తీయుల చేతిలో నుండి నా ప్రజల్ని విడిపిస్తాడు. అతడు జీవితకాలం అంతా అతడు నాకు నాజీరుగా ఉండాలి. అంటే ఇలాంటి ఎన్నో సంఘటనలు మనకి జరిగి, ఆ యుగమందున్న వారికి జరిగి ఈ యుగమందున్న మనకి బుద్ధి రావడానికి దృష్టాంతాలుగా కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పని ఎక్కడైతే జరుగుతూ ఉందో సాతాను గాడి పని కూడా అక్కడే జరుగుతూ ఉంది. హల్లెలూయా. పొలం మనకి కావాలి, కీటకాలకు కూడా కావాలి. కీటకాలకు చెప్పేస్తాం ఇంకోండి, ఏమవుతుంది? పొలం పంట పండిద్దా? మనం ఏం చేస్తాం? వ్యవసాయదారుడు విలువైన భూఫలం కొరకు పదే పదే చేను చుట్టూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే మీ యొక్క విశ్వాస జీవితాన్ని కూడా ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏ టైంకి దానికి నీళ్లు కావాలో. హల్లెలూయా. సంఘం అంటే దేవుని తోట. అందులో నీవు నేను పని చేయాలి. ఆ పనికి తగిన జీతం ఆయన ఇస్తాడు. ఈ తోట వృద్ధి అవ్వాలి. అలాగే సంఘ క్షేమాభివృద్ధి చెందాలి. మీరు కూడా ఆయన వలె మార్పు చెందాలి. క్రీస్తు వలె మనం మార్చబడాలంటాడు కదా ఇందట. యోహాను పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి 5 అధ్యాయాలు బాగా చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మాట మనకు సంబంధించినవే. బైబిల్లో ఉన్న ప్రతి పేజీలో ప్రతి వచనం కూడా ఎవరికి సంబంధించినవి? దేవునికి మనకి సంబంధించిన విషయాలే ఉంటాయి. ఇంకా వేరే విషయాలు ఏవి కూడా ఉండవు. కాబట్టి వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.
సకల ఆశీర్వాదాల కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా పౌలు వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధికి కారణమవుతాడని ఉంది. అవునయ్యా, దేవుని వాక్యంలో మేము నిలిచి ఉండాలని, అంతేకాదు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మేము కూడా సమస్త ప్రవర్తనలు యందు వెలుగులో ఉండాలని, వెలుగు సంబంధులుగానే ఉండాలని ఈ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంతేకాదు మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా అని, పాటించిన వారే ఆయన ఎరిగినట్లని, పాటించిన వారు అబద్ధికులని కూడా మేము ధ్యానించాం. అంతేకాదు నీతిమంతుడు అని, నీలో నువ్వు నీతిమంతుడు అని నిన్ను నమ్మిన మేము ఎరుగుతున్నాయినా అదే నీతి మాలో ఉండాలని కూడా మాతో మాట్లాడావు. కాబట్టి నీతో మాకున్న సంబంధం అది తెగిపోయేది కాదని, మరలా నిత్య రాజ్యంలో మాతో కలిసి నువ్వు ఇందులో పాల్గొంటానని వాగ్దానం చేస్తావు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నేను నీ కొరకు సాక్షులుగా ఉండడానికి, లోకాన్ని జయించే వారిగా ఉండడానికి, విశ్వాస మార్గంలో ముందు కొనసాగడానికి, నీ అడుగు జాడల్లో బిడ్డలు నడుచుకోవడానికి, నీ వలె మార్పు చెందడానికి బలమైన నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించి బలపరిచి నడిపించమని, నీతో కలిసి నీ రాజ్యంలో యుగాలు జీవించే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, మమ్మల్ని కూడా మీరు బలపరచమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.